ఈ ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు ముందుగా రైల్ అండర్ బ్రిడ్జిని నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్యూబీ, ఆర్ఓబి, రైల్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ రైల్ అండర్ బ్రిడ్జ్ రెండూ ఉంటేనే మరి ట్రాఫిక్ని మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ హెవీ ట్రాఫిక్ని సస్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోరోవర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ, సెయింట్ జోసెఫ్ కానీ, రమేష్ హాస్పిటల్ కానీ, కొత్తపేట పరిధిలో ఉన్న అనేక రకమైన హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కానీ మరి అటువైపు ఉన్నందువల్ల అంబులెన్స్లకు వెళ్ళడానికి కానీ ఇదంతా కూడా చాలా ప్రాముఖ్యత ఉండి ప్రజల అవసరాలు తీర్చగలిసిన విధంగా ఉండాలి. సో ఆర్యూబీ, ఆ రైల్ అండర్ బ్రిడ్జ్ కనుక ముందు నిర్మాణం చేసినట్టయితే చాలా త్వరగా నిర్మాణం అయ్యే అవకాశం ఉంది. మరి ఆర్ఓబి, రైల్ ఓవర్ బ్రిడ్జి చాలా సుదీర్ఘకాలం సమయం పట్టే అవకాశం ఉంది. మామూలుగానే నందివెలుగు బ్రిడ్జి మరి సంవత్సరాలుగా అది ఫండ్స్ రిలీజ్ కారణం అంటున్నారు. మరి కారణం ఏదైనా అలా మధ్యలో నిర్మాణం నిలిచిపోయింది. ఇది మరి చాలా కీలకమైన ఈ బ్రిడ్జ్ దగ్గరకు అలా జరిగితే మాత్రం మొత్తం గుంటూరు నగరం ప్యారలైజ్ అయిపోతుంది. సో నగరం చూడముచ్చటగా ఉండాలి, నగర ఖ్యాతి పెరగాలి. అందులో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ అంటే మరి చాలా ప్రఖ్యాతి, రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని సాధ్యమైన తొందరగా చేపట్టి దీనికి సఫిషియెంట్ బడ్జెట్ ప్రొవైడ్ చేసి ఆర్ఓబి రెండు నిర్మాణం తక్షణం చేపట్టాల్సిన అవసరం.